హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 8వ తారీఖు రోజు దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఉంటుంది. సో ఈ డేట్స్ ఇవన్నీ తెలుసు, కానీ ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ సిలబస్ ఈ టెట్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు విడుదలైంది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. మనం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వెబ్సైట్ చూడొచ్చు. ఇక్కడ పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి ఇంతకుముందే వచ్చింది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవాళ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పూర్తి వివరాలు అయితే ఇచ్చిండు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అన్నీ తెలుసుకుందామండి. మన యుగురం టీవీ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్, మన తెలంగాణ టెట్, సీటెట్ కాదు, తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా మన యుగురం టీవీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. మన యుగురం టీవీ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ క్లాసెస్ అయితే వినవచ్చు. ఇక్కడ మనకు ఈ సీటెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు 8 ఫిబ్రవరిలో మనకు ఎగ్జామ్ ఉంటుంది. పొద్దున మధ్యాహ్నం 2 స్పెల్లలో ఎగ్జామ్ ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. సో ఈ డేట్ అనేది మనకు ఇంతకు ముందే తెలుసు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేసి 27 నుంచి, అంటే ఈ రోజు నుంచి 18/12/2025 డిసెంబర్ 18 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో డిసెంబర్ 18 అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉన్నది. డేట్ వచ్చేసి 8 ఫిబ్రవరి. సో ఇక్కడ చూడవచ్చు, మనం పేపర్ 2 పొద్దునిచ్చిండు, పేపర్ 1 మధ్యాహ్నం ఇచ్చిండు. సో పొద్దున పేపర్ 2 అనేది 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది 2 గంటల వరకు. బట్ ఇక్కడ 9:30కు స్టార్ట్ అయినా మనం ఎగ్జామ్ సెంటర్కు 7:30కే వెళ్ళాలి, 8 గంటల లోపల ఉండాలి. సో ఎందుకు అనేది మనకి ఇన్ డీటెయిల్గా ఇచ్చిండు, చూద్దాం. ఇక్కడ 2:30కు మధ్యాహ్నం పేపర్ 1 ఉంటుంది, 2:30కు అయినా కూడా 12:30కే మనం అందులో లోపల ఉండాలి. అది ఎందుకోసమో చూద్దాం, మొత్తం ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చిండు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. డిసెంబర్ 18 లాస్ట్ డేటు. ఇది ఇందులో ఉన్నటువంటి ఈ పేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఎగ్జామ్ వచ్చేసి 8 ఫిబ్రవరి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇక ఎగ్జామ్ ఫీ వివరాలు ఇక్కడ ఇచ్చిండు. జనరల్ ఓబీసీ అభ్యర్థులైతే ఓన్లీ పేపర్ 1 లేదా ఓన్లీ పేపర్ 2 ఏదైనా ఒకటే అప్లై చేస్తే 1000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్కి అయితే 500 రూపాయలు. ఇక 2 పేపర్లు అప్లై చేసుకుంటా అంటే జనరల్ వాళ్ళకు అండ్ నాన్ క్రిమి లేయర్ ఓబీసీ వాళ్ళకు వీళ్ళకు 1200 రూపాయలు ఉన్నది. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళకు 600 ఉంది. ఇక్కడ గమనించండి, ఓబీసీ వాళ్ళకు కూడా జనరల్ వాళ్ళతో సమానమే. మన తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళకు మాత్రమే ఉన్నది. ఈ విషయాన్ని అయితే ఒకసారి గమనించాలి. ఇక అప్లికేషన్ చేసే వీడియో అంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అప్లికేషన్ చేస్తూ రేపు సాయంత్రం వరకు మీకు వీడియో అందజేస్తా. సో దాన్ని చూసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత మన డీటెయిల్స్ ఇవ్వాలి, ఫోటో అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్గా చెప్తా. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే పేపర్ 1 వచ్చేసి 1 to 5th తెలంగాణ టెట్ లాగానే, పేపర్ 2 వచ్చేసి 6th to 8th క్లాసెస్. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ పేపర్ 1 పేపర్ 2 ఇది తెలంగాణ టెట్లో పేపర్ 1 పేపర్ 2, ఈ సీటెట్లో పేపర్ 1 పేపర్ 2. ఇప్పుడు మరి తెలంగాణలో ఉన్నటువంటి టీచర్లకు టెట్ అవసరం కదా, ఈ సీటెట్ ఉపయోగపడుతుందని చాలామందికి డౌట్ ఉంటుంది. 100% ఉపయోగపడుతుంది సార్. తెలంగాణ టెట్కు సీటెట్కు ఎలాంటి తేడా ఏముండదు. పరీక్ష విధానంలో కానీ సిలబస్లో కానీ కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ ఈ టెట్ ఇచ్చేటువంటి సర్టిఫికెట్ అనేది టీచర్కు ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. మనకు ఇలా యాజ్ ఏ టీచర్గా టెట్ కంపల్సరీ, టెట్ తప్పనిసరి, టెట్ ఖచ్చితంగా పాస్ కావాలి అని సుప్రీంకోర్టు తీర్పు, ఎన్సిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పేపర్ 1 కోసం సీటెట్లో క్వాలిఫై అయినా సరే, మన స్టేట్ టెట్లో క్వాలిఫై అయినా సరే, ఇప్పుడు 2 నోటిఫికేషన్లు ఉన్నాయి, 2 పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మనకు అప్లికేషను అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, రెండింటికి పరీక్ష రాయొచ్చు. ఏది క్వాలిఫై అయినా ఆ సర్టిఫికెట్ మీకు చెల్లుబాటు అవుతుంది. పేపర్ 2 కూడా అంతే. మీకు పేపర్ 2 అవసరం ఉంటే సీటెట్ రాసినా సరే, తెలంగాణ టెట్ రాసినా సరే, రెండింటికి వ్యాలిడిటీ ఉంటుంది, అంటే వ్యాలిడ్ ఉంటుంది. 2 కూడా 100% మన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయి. సో రెండింటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్, కానీ నిర్వహించేటువంటి బోర్డులు వేరు. సీటెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎన్సిటిఈ ద్వారా వచ్చేటువంటిది కాబట్టి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ అంటే సిబిఎస్ఈ సిలబస్ ద్వారా నిర్వహిస్తారు. కొద్దిగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వేరుంటుంది, మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వేరుంటుంది. సబ్జెక్ట్ అంతా సేమ్ టు సేమ్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వివరాలు కూడా మనకి ఇచ్చిండు, ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. పేపర్ 1 విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు సార్, 1 to 5th ప్రైమరీ స్టేజీ. ఈ ప్రైమరీ స్టేజ్ కోసం 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనం చూడొచ్చు సార్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ అని అంటాం మన భాషలో. 30 మార్కులు ఉంటాయి, 30 MCQs క్వశ్చన్స్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. మ్యాథమెటిక్స్ 30 మార్కులు, ఈవీఎస్ 30 మార్కులు, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2. సో ఇక్కడ లాంగ్వేజ్ 1గా తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం,
లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ను సెలెక్ట్ చేసుకుంటాం మనమైతే. సో ఏవి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఒక 22 లాంగ్వేజ్లు ఇస్తాడు. ఆ లాంగ్వేజ్ల నుంచి ఏవైనా 2 లాంగ్వేజ్లు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పడితే సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. మనం 10థ్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఆ సబ్జెక్టులు చదివి ఉండాలి. సో అలాంటిదే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 30 మొత్తం 5 సబ్జెక్టులలో 150 క్వశ్చన్స్కు 150 మార్కులు అనేవి ఉంటాయి. మన తెలంగాణ టెట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతే ఉంటుంది. సో ఇది పేపర్ 1కు సంబంధించి. ఇక్కడ చూడొచ్చు లాంగ్వేజ్లు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది. లాంగ్వేజ్ కోడ్ ఇక్కడ 1 నుంచి 20 లాంగ్వేజ్లు ఉన్నాయి. సో ఇందులో ఏవైనా 2, ఒకటి ఇంగ్లీషు, మనకు లాంగ్వేజ్ 18 తెలుగు. సో ఇట్లా రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. పేపర్ 1 ఏది, పేపర్ 2 ఏది, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇన్ డీటెయిల్డ్గా నేను ఒక సపరేట్గా వీడియో చేస్తా. సో ఒకసారి చూసిన తర్వాతనే సెలెక్ట్ చేసుకోండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే ఇక్కడ చూడండి సార్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 MCQs ఉంటాయి. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 2 కలిపి కూడా 60 మార్కులు ఉంటాయి మనకు చూడొచ్చు. మన తెలంగాణ టెట్ లాగానే ఇక్కడ కూడా. సో లేదంటే సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి దాంట్లో నుంచి 60 మార్కులు, ఏదైనా ఒకటి. ఇక్కడ 30+60 90 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేది సేమ్ 30+30. సో తెలంగాణ టెట్లో కానీ సీటెట్లో కానీ ఏదైనా సరే ఈ ప్యాటర్న్ అనేది సేమ్. కానీ ఇక్కడ ఒక్క దాంట్లో మాత్రం కొద్దిగా తేడా ఉంటుంది సార్. మన తెలంగాణ టెట్కు ఈ సీటెట్కు చిన్న తేడా గమనించవచ్చు సార్. మన టీజీ టెట్లో ప్రధానంగా కంటెంట్కు వాల్యూ ఇస్తాడు సార్. అంటే కంటెంట్కు ఎక్కువ మార్కులు ఇచ్చి, కంటెంట్కు 24 మార్కులు ఇచ్చి, మెథడ్కు సంబంధించి 6 మార్కులు మాత్రమే అడుగుతాడు. మొత్తం 30 మార్కులు ఉంటాయి. కానీ ఇక్కడ మన సీటెట్లో అట్లా కాదు సార్. సీటెట్లో 50% ఇస్తాడు. అంటే కంటెంట్కు ఇప్పుడు ఉన్న 30 మార్కులలో కంటెంట్కు 15 మార్కులు అడిగితే మెథడ్కు సంబంధించి 15 మార్కులు 50% ఇస్తాడు. కాబట్టి సో మెథడాలజీ అంటే యాజ్ ఎ టీచర్గా ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాం కాబట్టి మనం ఈజీగా ఈ మెథడ్కు సంబంధించినటువంటి మార్క్స్ను గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఈ సీటెట్లో క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సార్. సో మనం ఇక్కడ చూడొచ్చు సార్, సిలబస్కు సంబంధించి ఏమేమి ఉంటుంది, ఏ ప్యాటర్న్ నుంచి ఎన్ని మార్కులు అడుగుతాడు అనే వివరాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చిండు. ఇది అపెండిక్స్ 1లో ఇచ్చినటువంటిది, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఫస్ట్ పేపర్ 1 చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 30 ప్రశ్నలు ఉంటాయి సార్. ఈ 30 ప్రశ్నలలో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన దానిలో ప్రైమరీ స్కూల్ లెవెల్లో కాన్సెప్ట్స్ ఇచ్చింది సార్. ఇందులో నుంచి 15 మార్కులు అడుగుతాడు. సో 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కాన్సెప్ట్స్ మనం చూడొచ్చు. ఇక ఇన్ డీటెయిల్డ్గా చెప్తే చాలా లెంతీ అవుతుంది, మీరు చూసుకోవచ్చు సార్. అండ్ సెకండ్ బిలో కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయి సార్. అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు అనమాట. సో మన టీచర్లందరికీ తెలిసే ఉంటుంది. ఇక లెర్నింగ్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటివి 10 మార్కులు ఉంటాయి. సో మొత్తం 15 + 5 + 10 మొత్తం 30 మార్కులు. 15 + 5 + 10. సో ఈ 30 మార్కులు అనేవి పెడగాజీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అంటే మన సైకాలజీ అని అంటాం. ఇక మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి చూడవచ్చు సార్, మొత్తం 30 క్వశ్చన్లలో మన కంటెంట్ నుంచి 15 మార్కులు అడుగుతాడు సార్. కంటెంట్ యొక్క ఇక్కడ ఏమేమి అడుగుతాడు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, మనం చూడవచ్చు. అండ్ పెడగాజికల్కి సంబంధించినటువంటి దాంట్లో నుంచి 15, అంటే ఇక్కడ మనం చూడొచ్చు 15+15 అంటే మెథడాలజీకి అండ్ కంటెంట్కు సమానమైనటువంటి వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ వెయిటేజ్ ఇక్కడ పెడగాజికల్ కాన్సెప్ట్స్కి సంబంధించి కూడా ఏమేమి ఇస్తాడు అని చెప్పేసి మనకు టైటిల్స్ ఇచ్చిండు. అదే ఈవీఎస్ కూడా అంతే సార్. 30 క్వశ్చన్లకు ఈవీఎస్లో చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, అండ్ ఇక్కడ వర్క్ అండ్ ప్లే, ఎనిమల్స్, ప్లాంట్స్లో ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వి మేక్ అండ్ డూ అని చెప్పేసి ఇట్లా 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నుంచి పెడగాజికల్ కాన్సెప్ట్ నుంచి 15 క్వశ్చన్స్ ఉంటాయి సార్. సో ఇక్కడ కూడా అంతే సేమ్ వెయిటేజ్ 15+15, కంటెంట్కు 15, మెథడాలజీకి 15, 30 మార్కులు ఉంటాయి. ఇక లాంగ్వేజ్ 1కు సంబంధించి ఈ లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు, లేదా ఆర్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్. ఏమేమి అడుగుతాడో మనకి ఇక్కడ ఇచ్చిండు. రీడింగ్ అన్సీన్ ప్యాసేజెస్ అంటే 2 passages, 1 prose ఆర్ డ్రామా అండ్ 1 poem విత్ క్వశ్చన్స్ ఆన్ కాంప్రహెన్షన్, ఇన్ఫరెన్స్, గ్రామర్ అండ్ వర్బల్ ఎబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి తెలుగు ఈజీ ఉంటుంది పేపర్ 1, అండ్ పేపర్ 1 సెలెక్ట్ చేసుకుంటే తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటిది అడుగుతాడు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి. సో యాజ్ ఇట్ ఈస్గా పేపర్ 2 కూడా అంతే. కాంప్రహెన్షన్ విభాగంలో నుంచి 15 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇక్కడ 2 అన్సీన్ ప్రోస్ ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్ నుంచి మనం గ్రామరిటికల్గా అండ్ వర్బల్ ఎబిలిటీగా ఉండేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 15 మార్కులు ఉంటాయి అన్నమాట. సో పెడగాజికల్ నుంచి 15 మార్కులు, 15+15 30 మార్కులు అనమాట. ఇది పేపర్ 1కు సంబంధించి. ఇక పేపర్ 2కు సంబంధించి చూసినట్లయితే సేమ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అనేది సేమ్ ఉంటుంది. 15
ప్లస్ 5 ప్లస్ 10 అంటే 5 మార్కులు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, 10 మార్కులు పెడగాజికల్స్కి సంబంధించి, 15 మార్కులు ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఉంటుందో ఆ కంటెంట్లో ఉన్నటువంటి కొన్ని విభాగాలకు సంబంధించి పేపర్ 1 లాగానే ఉంటుంది. ఇక మ్యాథమెటికల్ కంటెంట్ వాళ్ళకైతే, మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకైతేనేమో మ్యాథ్స్ నుంచి అయితే 30 మార్కులు ఇస్తున్నాడు. అందులో మళ్ళీ 20 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి ఇస్తున్నాడు. ఈ మ్యాథ్స్లో 30లో 20 కంటెంట్ నుంచి ఇస్తున్నాడు. ఒక 10 మెథడాలజీ నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ చూడండి, నంబర్ సిస్టమ్, ఆల్జిబ్రా, జాగ్రఫీ ఇట్లా. ఇక పెడగాజికల్ ఇష్యూస్ నుంచి 10 మార్కులు ఇస్తాడు. అదే సైన్స్ నుంచి చూడండి 30 క్వశ్చన్స్ ఉంటాయి. కంటెంట్ నుంచి ఏమో 20 క్వశ్చన్స్, అంటే 30లో 20 కంటెంట్ అయితే సి కంటెంట్, 10 ఏమో మెథడాలజీ. ఈ విధంగా ఈ కంటెంట్ కూడా ఫుడ్, మెటీరియల్స్ ఇట్లా కంటెంట్కి సంబంధించినటువంటి ఇచ్చిండు. పెడగాజికల్ ఇష్యూస్ కూడా మనకు 10 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇది. ఇక సోషల్ స్టడీస్ విషయానికి వస్తే మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటాయి, 40-20 ఉంటాయి అన్నమాట. ఇక్కడ సోషల్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ 60 నుండి మనకు 40 కంటెంట్ ఉంటుంది, 20 మెథడాలజీ ఉంటుంది. సో ఈ మెథడాలజీ ఉండడం వల్ల ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్లకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రఫీ, సోషల్, పొలిటికల్స్ ఈ విధంగా అన్ని కాన్సెప్ట్స్ అయితే ఇస్తాడు. ఇక లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది పేపర్ 1కి ఏ విధంగా అయితే ఉంటుందో పేపర్ 2 కూడా అదే విధంగా ఉంటుంది. ఇక పేపర్ 2 పొద్దున జరుగుతుంది, పేపర్ 1 మధ్యాహ్నం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మనం చూడొచ్చు 7:30కే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామ్కి పొద్దున, మధ్యాహ్నం 12:30కు వెళ్ళాల్సి ఉంటుంది పేపర్ 1కి మధ్యాహ్నం సాయంత్రం. ఇది ఎందుకంటే బయోమెట్రిక్ తీసుకుంటారట. సో మన బయోమెట్రిక్ అటెండెన్స్, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్ టైంలో పరీక్షకి వెళ్ళాలి. ఫిబ్రవరి 8th. సో డేట్ ఫిక్స్ అయ్యి ఉండండి. ఖచ్చితంగా మనం ఆ టైంకు రీచ్ అయ్యేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఓఎంఆర్కి సంబంధించి ఇదంతా కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఇదంతా కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ చేస్తూ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సెంటర్లను అదంతా కూడా తెలియజేస్తా. తెలంగాణలో హైదరాబాద్లో, వరంగల్లో 2 సెంటర్లు మాత్రమే మనకు ఉండడం అయితే జరిగింది. ఈ విషయాన్ని అయితే గమనించి ముందస్తు ప్లాన్ చేసుకోవాలి. తొందర అప్లై చేసుకుంటే దగ్గరది వస్తుంది, ఇక కొద్దిగా లేట్ చేస్తే దూరం పోతుంది. ఇక ఫీజు వివరాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. సో ఇది సార్ సీటెట్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్. సో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఎట్లుండాలి, ఏది ఎట్లుండాలి అవన్నీ కూడా మనకు ఎన్క్లోజర్స్ అన్నీ కూడా మనకు ఇందులో అటాచ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి సార్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.